Hi everyone, in this video I am going to explain about the ACBE Automobile Chassis and Body Engineering Vocational Theory 5th paper Unit 1 Automobile Body and Chassis. So here the vehicle is divided into two parts, main parts, that is one is the body, one is the chassis. In detail I will explain to you. This is the body and this is the chassis. So body means the outer covering of a motor vehicle except chassis is called the body of the vehicle. So it is made of metal, fiberglass, plastic, its chassis. So this is except chassis, remaining part is called body, and this is made with help of the some parts are made by metal, some parts are made by plastic or fiber and etc. So according to the requirement they can made it. మనము వెహికల్ని రెండు భాగాలుగా విభజిస్తాం, ఒకటి బాడీ ఇంకోటి చేజెస్. చేజెస్ అనేది అన్ని పార్ట్స్ కలిసి ఉంటాయి, అవి కాకుండా మిగతా ఒక పార్ట్ని మనం బాడీ అంటాం. బాడీని దేంతో తయారు చేస్తామంటే మెటల్ షీట్తో తయారు చేస్తాము, లేకుంటే ఫైబర్ గ్లాస్, లేకుంటే ప్లాస్టిక్. కొన్ని పార్ట్స్ ప్లాస్టిక్తోని, కొన్ని పార్ట్స్ మెటల్స్తోని, ఇలా మనం డిఫరెంట్ స్టైల్లో దానికి అనుగుణంగా మనకు అవసరాన్ని బట్టి మనం తయారు చేసుకుంటాము ఈ బాడీని. సో మరి చేజెస్లో ఏమేమి ఉంటాయంటే ద చేజెస్ ఈజ్ ఏ ఫ్రెంచ్ టర్మ్ విచ్ మీన్స్ ద కంప్లీట్ ఆటోమొబైల్ వితౌట్ బాడీ. బాడీ కాకుండా మిగతా పార్ట్స్ మొత్తం కలిపి దాన్ని చేజెస్ అంటాం. సో ఎక్సెప్ట్ బాడీ రిమైనింగ్ పార్ట్స్ అన్నప్పుడు మనకేమేమి వస్తాయంటే పవర్ ప్లాంట్ మీన్స్ యు నో వెరీ వెల్, దట్ ఈస్ ఇంజన్ వేర్ ద పవర్ ఈజ్ జనరేటెడ్. So then transmission system means clutch, gearbox, propeller shaft, universal joints and all those things up to the wheels. So then steering system, afterwards braking system, suspension system, wheels and tires, and auto electrical system and frame. So except body, these parts comes under the chassis. So what are those, we will see here. Chassis is a French term which means the complete automobile without body. బాడీ తప్ప మిగతా అన్ని పార్ట్స్ని కలిపి మనం చేజెస్ అంటాం. ఇది ఈ వర్డ్ ఫ్రెంచ్ నుంచి వచ్చింది. సో చేజెస్ ఇంక్లూడ్స్ ఆల్ ద సిస్టమ్స్ లైక్ పవర్ ప్లాంట్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ సిస్టమ్, వీల్స్ అండ్ టైర్స్, ఆటో ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ ఫ్రేమ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని మనం చేజెస్ అంటాం. ఇక్కడ చేజెస్ ఏంటంటే జస్ట్ వెహికల్ ఓన్లీ, అది వెహికలే, మూవ్ అవుతుంది కూడా రోడ్ మీద, కాకపోతే దాని మీద బాడీ ఉండదు. సో బాడీ ఎప్పుడు తయారు చేస్తారంటే ఆ వెహికల్ని, ఆ చేజెస్ని దేనికోసం వాడతాం మనం. దేనికోసం అంటే సపోజ్ ఒక కమర్షియల్ వెహికల్, లారీ తయారు చేయాలనుకో, లారీ బాడీ దానికి అటాచ్ చేస్తారు. లేదు బస్ తయారు చేయాలనుకోండి, బస్ బాడీని దానికి అటాచ్ చేస్తారు. సో అందుకని ఫస్ట్ చేజెస్ తయారు చేసిన తర్వాత దానికి బాడీని మన అవసరాన్ని బట్టి అటాచ్ చేసుకుంటాం. సో ఇక్కడ చేజెస్ ఫ్రేమ్ అంటే ఏంది? చేజెస్ ఫ్రేమ్ ఈజ్ ఏ బేసిక్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆటోమొబైల్. ఇట్ సపోర్ట్స్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఆటోమొబైల్ అటాచ్డ్ టు ఇట్. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ డ్రాప్ ఫోర్జ్డ్ స్టీల్. చేజెస్ అనేది అన్ని పార్ట్స్కి అటాచ్మెంట్ చేసుకోవడానికి ఒక స్కెల్టన్, దాన్ని మనం చేజెస్ ఫ్రేమ్ అంటాం. అన్ని పార్ట్స్ ఏముంటాయి, ఇగో ఈ పార్ట్స్, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ చేజెస్ ఫ్రేమ్కి అటాచ్ అయి ఉంటాయి. సో అది ఏంది, ఆ చేజెస్ ఫ్రేమ్ ఏంది? సో ఇప్పుడు మనం చేజెస్ లేఅవుట్ గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద చేజెస్ లేఅవుట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ ప్రాక్టీస్ ద డయాగ్రామ్ ఆల్సో. హియర్ ఇన్ దిస్ చేజెస్ లేఅవుట్ యూ హ్యావ్ ద two side members and we have the remaining cross members. This is the frame. On this frame we have to fit the first engine front we have the radiator. After engine we have the gearbox, clutch, universal joint, propeller shaft, differential unit and axles. Is the transmission system, means engine power transmitted to the road wheels through these parts. Okay, next steering system, steering wheel, steering gearbox is also fitted to this frame only. Next wheels and tires.
then braking system, brakes to the wheels, then suspension system you can observe here. This is the suspension system, springs. Okay, afterwards electrical system is also attached to here, but it is not visible there. And this is the frame. So frame is having all these parts. Total thing is called as Chasis layout. Here you are seeing this layout is while seeing from the top. పై నుంచి చూసినప్పుడు ఇలా కనబడుతుంది మీకు. అదే ఒక సైడ్ నుంచి చూసినప్పుడు, వన్ సైడ్ నుండి చూసినప్పుడు ఇలా కనబడుతుంది. ఇవి వీల్స్. ఈ వీల్ కలిసి ఇక్కడ కనబడుతుంది మీకు. దిస్ వీల్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో దిస్ ఈజ్ ద ఇంజన్. దిస్ ఇంజన్ యూ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ హియర్. This is the side view, this is the top view. Side view, top view. Okay, so here this frame is having, here we have the narrow end, here we have the wide end. What it is? So wherever the narrow end is there, that side is called front side. This is called as rear, or it is also called as back. సో నారో ఎండ్ ఇక్కడ ఎందుకు ఉన్నది అంటే టు స్టీర్ ద వీల్స్. అంటే వీల్స్ మనం స్టీరింగ్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ వీల్స్ ఏమవుతాయి అంటే మూవ్ అవుతాయి, టిల్ట్ అవుతాయి రైట్కి లెఫ్ట్కి. టిల్ట్ కావడానికి స్పేస్ అవసరం కాబట్టి దీన్ని ఇక్కడ మనం నారో చేస్తాం. సో వేర్ ఎవర్ ద ఫ్రంట్ వీల్స్ టిల్ట్ టు ఐదర్ సైడ్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్, హియర్ వీ నీడ్ సమ్ స్పేస్. దట్ పర్పస్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ నారో స్పేస్. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ నారోయింగ్ ఇన్ ఫ్రంట్ సైడ్ and widening in the back side. And another thing is, here it is the front side, the frame is bent downward, back side the frame is bent upward. This total thing is called as Chasis layout. దీని మొత్తాన్ని కలిపి Chasis layout అంటాం. సో ఈ Chasis layout తోని వెహికల్ మూవ్ అవుతుంది, కానీ దేనికి మనం ఉపయోగించలేం. ఎప్పుడు ఉపయోగించగలం? whenever the body is fitted on this Chasis. దీని మీద ఎప్పుడైతే బాడీని మనం ఫిట్ చేయగలుగుతామో అప్పుడు మనం బాడీని, ఈ వెహికల్ని వాడగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఆల్సో అటాచ్డ్ టు దెమ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద పర్టికులర్ వెహికల్ యాజ్ పర్ ద షేప్ అండ్ డిజైన్ ఆఫ్ ద బాడీ. ఎప్పుడైతే మనం బాడీని ఆ చేజెస్ ఫ్రేమ్కి అటాచ్ చేస్తామో అప్పుడు అది వెహికల్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ బాడీని మనం అటాచ్ చేస్తే ఇక్కడ ఏమైంది, కార్ తయారైపోయింది. సో దీన్ని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెహికల్ అని మనం అనొచ్చు, దీన్ని వాడుకోవచ్చు మనం. సో ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, కానీ దేనికి మనము ఉపయోగించలేము. అది చేజెస్ లేఅవుట్. ఫంక్షన్ ఆఫ్ ద చేజెస్ ఫ్రేమ్. ద చేజెస్ ఫ్రేమ్ ఈజ్ సపోర్ట్ టు ఆల్ ద పార్ట్స్. ఆల్ ద పార్ట్స్ మీన్స్ ఇంజన్, దట్ ఈస్ power plant, transmission system, steering system, braking system, suspension system, wheels and tires, and auto electrical system, frame, etc. These all are called stationary parts. So here to carry all the stationary parts attached to it and load of passenger or goods carried on it. So stationary parts ను అన్నిటినీ మోస్తుంది అది, అండ్ అది ప్యాసింజర్ వెహికల్ అయితే ప్యాసింజర్స్ని, గూడ్స్ వెహికల్ అయితే గూడ్స్ని, అన్నిటినీ మోయగలిగే శక్తి దీనికి ఉండాలి. దీనికి చేజెస్ ఫ్రేమ్కి. దట్ ఈజ్ ఓన్లీ టు క్యారీ ఆల్ ద స్టేషనరీ పార్ట్స్ అటాచ్డ్ టు ఇట్ అండ్ లోడ్స్ ఆఫ్ ప్యాసింజర్ ఆర్ గూడ్స్ క్యారీడ్ ఆన్ ఇట్. సెకండ్ పాయింట్ వచ్చేసి టు విత్స్టాండ్ ద టార్షనల్ వైబ్రేషన్ కాజ్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ద వెహికల్. అలాంటి ఫోర్సెస్ని కూడా అది తట్టుకొని ఉండగలగాలి. ఇది చేజెస్ ఫ్రేమ్. థర్డ్ పాయింట్ వచ్చేసి టు విత్స్టాండ్ మీన్స్ తట్టుకొని ఉండడం. టు విత్స్టాండ్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది మనం సెంట్రిఫ్యూగల్ క్లచ్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ద ఫోర్స్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ద ఫోర్స్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎప్పుడు వస్తుందంటే మనం టర్నింగ్, వెహికల్ టర్న్ చేసినప్పుడు. లెఫ్ట్ టర్న్ చేస్తున్నాం అనుకోండి రైట్కి యాక్ట్ అవుతుంది, రైట్ టర్న్ చేస్తున్నాం అనుకోండి లెఫ్ట్కి యాక్ట్ అవుతుంది. సో అవుట్వర్డ్ ఫోర్స్ టు విత్స్టాండ్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాస్డ్ బై ద కార్నరింగ్ ఆఫ్ ద వెహికల్. ఎప్పుడైతే మనం టర్నింగ్స్ చేస్తామో అప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. దీన్ని కూడా ఈ చేజెస్ ఫ్రేమ్ తట్టుకొని ఉండగలగాలి. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టు విత్స్టాండ్ ద బెండింగ్ స్ట్రెస్ డ్యూ టు ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద ఫ్రంట్ అండ్ రేర్ యాక్సిల్స్. సో
బెండింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇది ఫ్రేమ్ అనుకోండి. సో ఇక్కడ ఒక వీల్ ఉంది, ఇక్కడ ఒక వీల్ ఉంది. ఈ వీల్ కిందికి ఈ వీల్ పైకి అయినప్పుడు ఇక్కడ ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మధ్యలో. సో దీన్ని మనం బెండింగ్ స్ట్రెస్ అంటాం. 2 సైడ్స్ వీల్స్ ఉంటాయి, ఒక వీల్ పైకి అయింది, ఒక వీల్ కిందికి అయింది. అప్పుడు ఏమవుతుంది, రెండింటి మధ్యలో ఫోర్స్ ఎక్కువ పడి ఇది బెండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ బెండింగ్ స్ట్రెస్ని కూడా తట్టుకొని ఉండగలగాలి. దాన్ని మనం అది ఫ్రంట్ కావచ్చు, రేర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ బెండింగ్ స్ట్రెస్ని కూడా తట్టుకొని. మొత్తం 4 ఉన్నాయి. ఒకటేమో స్టేషనరీ పార్ట్స్ను అన్ని వెయిట్ను మోయాలి, ప్యాసింజర్స్ను లేకుంటే గూడ్స్ను మోయాలి. సెకండ్ వన్ టార్షనల్ వైబ్రేషన్ని అది విత్స్టాండ్ చేసుకోవాలి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని విత్స్టాండ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ బెండింగ్ స్ట్రెస్సెస్ని విత్స్టాండ్ చేసుకోవాలి. ఇది 4 ఫంక్షన్స్ ఆఫ్ ద చేజెస్ ఫ్రేమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వేరియస్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ ద చేజెస్ ఫ్రేమ్. Stationary loads, namely the loads of permanent attachments like all the stationary parts of the chases and body. Now only I told the stationary parts means that is engine, transmission, gearbox, steering system, braking system. These all parts will be having certain weight. So due to the vibrations, it will be keep some load on the frame. Those loads can be withstand by the chases frame. Next, short duration loads while turning and braking. So whenever the vehicle is turning or whenever we should apply the brake, so some loads will be acting on the frame. So those also withstand by the changes frame. మనం టర్నింగ్ చేసేటప్పుడు, బ్రేకింగ్ చేసేటప్పుడు ఏవైతే లోడ్స్ దాని మీద పనిచేస్తాయో ఆ లోడ్స్ను అది తట్టుకొని ఉండగలగాలి. థర్డ్ పాయింట్, మూమెంటరీ లోడ్స్ వైల్ పీక్ యాక్సిలరేషన్ అండ్ సడన్ బ్రేకింగ్. పీక్ యాక్సిలరేషన్ అంటే సడన్ స్టార్టింగ్. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2 వీలర్ మీద అవుతుంటుంది. సడన్ స్టార్ట్ చేస్తే మనం వీ విల్ మూవ్ బ్యాక్వర్డ్, సడన్ బ్రేక్ వేస్తే వీ విల్ మూవ్ ఫ్రంట్. సడన్గా స్టార్ట్ చేసినప్పుడు మనం ఎట్లయితే వెనకకి వెళ్తామో, సడన్గా బ్రేక్ వేసినప్పుడు మనం ఎట్లయితే ముందుకు వెళ్తామో, సో అప్పుడు దాని మీద ఫ్రేమ్ మీద కూడా లోడ్స్ పనిచేస్తాయి. ఆ లోడ్స్ని కూడా అది తట్టుకొని ఉండగలగాలి. లోడ్స్ అప్లైడ్ వైల్ క్రాసింగ్ ద రోడ్స్ ఆఫ్ ఇరెగ్యులర్ అండ్ అన్ఈవెన్ సర్ఫేస్. సో రోడ్డు జిగ్జాగ్ ఖరాబ్ అయి ఉందనుకోండి, అన్ని గుంతలు ఉందనుకోండి, ఏమవుతుందో దాని మీద బంపింగ్ అయ్యి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ను మొత్తం తట్టుకొని ఉండగలగాలి. సో దాన్ని మనం అది చేజెస్ ఫ్రేమ్ తట్టుకొని ఉండాలి. ఫిఫ్త్ పాయింట్, లోడ్స్ కాజ్డ్ బై ద సడన్ యాక్సిడెంట్స్, హెడ్ ఆన్ కొలిజన్ ఎక్సెట్రా. సో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే ఆ ఫ్రేము బెండ్ అవ్వకుండా ఉండగలిగితే డ్రైవర్ సేఫ్ ఉంటాడు. సిక్స్త్ పాయింట్, లోడ్స్ కాజ్డ్ బై ద ఇర్రెగ్యులర్ అండ్ ఓవర్లోడింగ్ ఆఫ్ వెహికల్. సో ఇర్రెగ్యులర్ అండ్ ఓవర్లోడింగ్ అనేది మనకు గూడ్స్ వెహికల్స్లో వస్తుంది ఎక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. దిస్ ఈజ్ ద వన్ ట్రక్. So this is the truck. So many people will take the load here, back. This is the back. So due to the keeping the heavy load at the back, the front steering will not control. So this is called uneven loading. But heavy load is there, that should be keep at the front. Then vehicle should be in the control. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బైక్ మీద కొనాకి కూర్చున్నారు అనుకోండి, వెనకాల ముందు స్టీరింగ్ మీకు కంట్రోల్లో ఉండదు. సో అదే మీకు ఆ వెనుక కూర్చున్న వ్యక్తి మీకు ఆనుకొని కూర్చున్నాడు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, అది స్టీరింగ్ కంట్రోల్లో ఉంటుంది. అదే ఇక్కడ జరిగేది. దిస్ ఈజ్ ఓన్లీ అన్ఈవెన్ లోడింగ్. ద లోడ్ కాజ్డ్ బై ద ఇర్రెగ్యులర్ అండ్ ఓవర్లోడింగ్ ఆఫ్ ద వెహికల్. ఓవర్లోడింగ్ అంటేనో ఎక్స్ట్రా, అది 10 tons తీసుకెళ్ళగలదంటే 10 tons వేయాలి. మోర్ దాన్ కెపాసిటీ యూజ్ చేస్తే కనుక దాన్ని ఓవర్లోడింగ్ అంటాం. ఇర్రెగ్యులర్ అంటే మాత్రం ఇది irregular. Okay, so this is the various loads acting on changes frame. This is also important question for examination. Types of changes frame sections. Here there are 3 types of changes frame sections are there. One is the channel section, that is U shape, so that I shown here, this and this. Next one is box section. So this is rectangular box or square box like this. And the tubular section. Tubular means just like pipe only. So these are
Actually this channel section is used for the side members of the changes frame. That is this side members channel section, and box section is used for these cross members, and the tubular section is used for two-wheelers, three-wheelers and Matador vans. So these are the cross sections of the changes frame. ఈ సెక్షన్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో హియర్ వీ హ్యావ్ దిస్ మ్యాటర్. ద ఛానల్ సెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ లాంగ్ మెంబర్స్ అండ్ బాక్స్ సెక్షన్ ఈజ్ ఇన్ షార్ట్ మెంబర్స్. ట్యూబ్లర్ సెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ నవేడేస్ ఇన్ త్రీ-వీలర్, స్కూటర్స్, మెటడార్ వ్యాన్స్ అండ్ పికప్ వ్యాన్స్ ఎక్సెట్రా. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ sections. Three types of changes frames are there: conventional changes frame and integral changes frame. This third one is semi-integral changes frame. So here conventional changes frame means the frame is independent, just like ladder, నిచ్చెన లాగా ఉంటుంది ఇక్కడ. సో దీని మీద అన్ని పార్ట్స్ని మనం, ఇది రెండు సైడ్ మెంబర్స్, మిగతావి క్రాస్ మెంబర్స్. ఇక్కడ దీని మీద బాడీని ఫిక్స్ చేస్తాం. ఈ క్రాస్ మెంబర్స్ మీద మనం మిగతా స్టేషనరీ పార్ట్స్ని, ఏది పవర్ ప్లాంట్, క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్ అన్నీ దీని మీద ఫిట్ అయి ఉంటాయి. సో దీన్ని ఇది టాప్ నుంచి చూస్తే ఇట్లుంటుంది, సైడ్ నుండి చూస్తే ఇలా ఉంటాయి. దిస్ ఈజ్ ద కన్వెన్షనల్ చేంజెస్ ఫ్రేమ్. కన్వెన్షనల్ చేంజెస్ ఫ్రేమ్లో ఏంటంటే కంప్లీట్ స్కెల్టన్ ఫ్రేమ్ అనేది సపరేట్గా ఉంటుంది, మిగతా పార్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి, బాడీ అంతా సపరేట్గా ఉంటుంది. బాడీ డిఫరెంట్, frame is different. That is conventional changes frame. Given conventional changes frame, in this type of changes the body is made as a separate unit and then joined with ladder frame. So it supports all the systems in a vehicle such as the engine, transmission system, etc. So we know that all the parts, that is transmission system, everything will be fitted on this one. This is called conventional changes frame. So next one is integral changes frame or frameless changes. సో ఇంటగ్రల్ చేంజెస్ ఫ్రేమ్ ఏంటంటే ఫ్రేము బాడీ అంతా కలిపి ఒకటే యూనిట్ లాగా ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా మనం కార్లలో వాడతాం. సో ఇక్కడ ఇన్ దిస్ కేస్ ద బాడీ షెల్ అండ్ అండర్ బాడీ ఆర్ వెల్డెడ్ ఇన్ టు ద సింగిల్ యూనిట్. సో మనకి ఇక్కడ కింద పైన అంతా కలిపి ఒకటే యూనిట్ లాగా తయారు చేస్తాం. ద అండర్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ floor plates and channel and box sections welded into single unit. This assembly replaces the frame. సో ఇందులో ఫ్రేమ్ అనేది ఉండదు, దాన్ని ఇంటగ్రల్ చేంజెస్ ఫ్రేమ్ అంటాం. అయితే ఇక్కడ దీనికి ఉన్న డిఫికల్టీ ఏంటంటే హియర్ వీ హ్యావ్ మోర్ డిఫికల్టీస్ ఇఫ్ వన్ యూనిట్ ఈజ్ డ్యామేజ్డ్. సో మ్యాక్సిమం రిపేరింగ్ ఈజ్ వెరీ డిఫికల్టీ టు దిస్, బట్ దిస్ ఈజ్ independent from the body, that's why you can change like anything. So this is advantage is also there. This is light in weight and cost is also cheaper than that. Next one, semi-integral changes. Semi means half. So half integral, half frame. కొంత భాగం ఫ్రేమ్ ఉంటుంది, కొంత భాగం బాడీ అటాచ్ అయి ఉంటుంది. అది ఇలా ఉంటుంది చూడండి. సో దిస్ కలరింగ్ ఈస్ హ్యావింగ్ ఫ్రేమ్. దిస్ ఈజ్ ద ఇంటగ్రల్ బాడీ. This is called semi-integral changes. So here this frame is sometimes some vehicles are having in front, some vehicles are having rear, but most of the vehicles are having front side only. On this we can fix the engine to reduce the accidents. So that's why semi-integral frame is used. But this is heavy construction than the integral frame unit. So in some vehicles half frame is fixed in the front end, on which engine, gearbox and front suspension is mounted. This type of frame is heavier in construction. It has the advantage when the vehicle is met with accidents, the front frame can be taken easily to replace the damaged changes frame. సో ఇది కనుక ఏదైనా డ్యామేజ్ అయితే ఇది ఈజీగా మనం రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది. అది సెమీ ఇంటిగ్రల్. సో వీ హ్యావ్ 3 types of changes frames. One is the conventional changes frame, second one is integral changes frame or frameless changes, third one is semi-integral changes frame.
Now we will discuss about the requirements of the bodies for the various vehicles. What are the requirements? Requirement means better example I will tell you. If you are going to buy a bike, so what you have to consider the things. First thing is mileage, next style, next color, looking, body shape, and everything you have to observe it. Those are called requirements. మనకి ఏమి కావాలి అనేదే రిక్వైర్మెంట్. సో ఇక్కడ మనకు చేజెస్ ఫ్రేమ్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత దాని మీద బాడీ చేసుకోవాలంటే మన రిక్వైర్మెంట్స్ ఏంటివి, దాన్ని బట్టి వాళ్ళు అక్కడ బాడీ తయారు చేస్తారు. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ మీన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద బాడీ షుడ్ బి లైట్ ఇన్ వెయిట్. సో తక్కువ బరువు ఉండేటట్టు చూసుకోవాలి. ఏది బాడీ. ఫస్ట్ థింగ్ ఈజ్ లైట్ ఇన్ వెయిట్. సెకండ్ వన్ ఈజ్ ఇట్ షుడ్ హ్యావ్ మినిమం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఎక్కువ కాంపోనెంట్స్ లేకుండా తక్కువ కాంపోనెంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి, జస్ట్ లైక్ ఇంటగ్రల్ చేంజెస్ ఫ్రేమ్ లాగా. థర్డ్ వన్ ఇట్ షుడ్ హ్యావ్ ద లాంగ్ లైఫ్. ఇది ఎక్కువ రోజులు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం ఐరన్ వాడినాం అనుకోండి బాడీకి, తొందరగా తుప్పు పట్టి పాడైపోతుంది. అదే అల్యూమినియం అలాయి వాడినాం అనుకోండి, అది తుప్పు పట్టదు, ఎక్కువ రోజులు వస్తుంది. సో అట్లా మనం ఏది ఎక్కువ లాంగ్ లైఫ్ వస్తుందో దాన్ని వాడుకోవాలి. ఫోర్త్ వన్ ఇట్ షుడ్ హ్యావ్ ద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో ఒకే దగ్గర ఎక్కువ బరువు ఉండేటట్టు చూసుకోకుండా మొత్తం వెహికల్ మొత్తం యూనిఫామ్గా ఉండేటట్టు చూసుకుంటే అప్పుడు మనకు వెహికల్ ఎక్కువ రోజులు మన్నుతుంది. ఓకే. ఫిఫ్త్ వన్ ఇట్ షుడ్ ప్రొవైడ్ సఫిషియంట్ స్పేస్ ఫర్ ప్యాసింజర్స్ అండ్ లగేజ్. సో ప్యాసింజర్ వెహికల్ అయితే ఎక్కువ సీట్లు వచ్చేటట్టు చూసుకోవాలి. అదే లగేజ్ అంటే గూడ్స్ వెహికల్ అయితే ఎక్కువ లగేజ్ పట్టేటట్టు చూసుకోవాలి బాడీలో. సో సిక్స్త్ పాయింట్ ఇట్ షుడ్ ప్రొవైడ్ మ్యాక్సిమం స్పేస్ ఫర్ గూడ్స్ ఇన్ కార్గో వెహికల్స్. సో కార్గో వెహికల్స్లో ఎక్కువ స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి. సో సెవెంత్ వన్ ఇట్ షుడ్ క్రియేట్ మినిమం వైబ్రేషన్స్ వెన్ ద వెహికల్ ఈజ్ రన్నింగ్. వెహికల్ రన్ అయ్యేటప్పుడు నాయిస్ ఎంత తక్కువ వస్తే అంత బెటర్. సో మనకు ప్యాసింజర్ వెహికల్స్లో నాయిస్ రాకుండా చూసుకోవాలి. మనం కార్లు చూసుకోండి, కొన్నిటికి ఎక్కువ నాయిస్ వస్తుంది, కొన్నిటికి తక్కువ నాయిస్ వస్తుంది. సో మ్యాక్సిమం నాయిస్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఎయిత్ పాయింట్ ఇట్ షుడ్ హ్యావ్ మినిమం రెసిస్టెన్స్ టు ఎయిర్. సో దిస్ ఈజ్ ఏరోడైనమిక్ సిస్టమ్. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఎంత తక్కువ ఉంటే వెహికల్ స్పీడ్ అంతా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఏరోడైనమిక్ స్టైల్ అంటే మనము కార్లలో ఎక్కువ చూస్తాం. మనం ఇట్లా ఇలా అని ఎయిర్ వచ్చేసి ఇలా అని వెళ్ళిపోతుంది, ఎటువంటి హడిల్ లేకుండా. దిస్ ఈజ్ ద ఎయిర్ పాత్. సో అప్పుడు వెహికల్ అనేది సాఫీగా ముందుకెళ్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ రెసిస్ట్ ద ఎయిర్. ఎయిత్ పాయింట్ ఇట్ షుడ్ హ్యావ్ మినిమం ఎయిర్ రెసిస్టెన్స్. దట్ ఈస్ నైన్త్ పాయింట్. ఇట్ షుడ్ బి చీప్ అండ్ ఈజీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీగా చేసేటట్టు ఉండాలి, చీప్గా ఉండాలి, తక్కువ కాస్ట్ ఉండాలి. సో లాస్ట్ పాయింట్ ఇట్ షుడ్ బి అట్రాక్టివ్ ఇన్ షేప్ అండ్ కలర్. చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. అప్పుడే మనకు వెహికల్ని అందరు కొనడానికి ఆస్కారం ఉంటుంది. సో దీస్ ఆర్ ద 10 points requirements of the body of the vehicle. Different bodies in automobiles. So the bodies are designed according to the requirement of the vehicle, according to design and requirement of the vehicle. So there are different types of automobile bodies. Some of them are listed given below. మనకు అవసరాన్ని బట్టి బాడీ తయారు చేస్తారని ముందే చెప్పుకున్నాం మనం. సో నీ అవసరాన్ని బట్టి నీకు బాడీ తయారవుతుంది. ఎగ్జాంపుల్కి ఫస్ట్ వన్ కార్ బాడీ అంటే ప్యాసింజర్స్, ఇందులో 4 members or 5 members కెపాసిటీ ఉంటుంది. సో కొన్ని పెద్ద వెహికల్స్కి ఎక్కువ మంది కూర్చోవచ్చు. సో మినిమం 4 or 5 members. నెక్స్ట్ పంజాబ్ ట్రక్. దిస్ ఈజ్ హైట్ విల్ బి వెరీ హై ఫర్ పంజాబ్ ట్రక్స్. కింద గ్రౌండ్ స్పేస్, గ్రౌండ్ నుంచి బాడీకి హైట్ ఎక్కువ ఉంటుంది, ఈ బాడీ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది పంజాబ్ ట్రక్స్ బాడీ. సో నెక్స్ట్ ట్రక్ విత్ హాఫ్ బాడీ. ఇది మన లోకల్ లారీలకు ఉండేది. ఇది ట్రక్ హాఫ్ బాడీ ఉంటుంది, ఫుల్ బాడీ ఉంటుంది. పంజాబ్ ట్రక్ అయితే ఫుల్ బాడీ ఉంటుంది, దీనికి హాఫ్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ ట్యాంకర్. దిస్ ఈజ్ వాటర్ ట్యాంకర్ ఆర్ మిల్క్ ట్యాంకర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ట్యాంకర్ బాడీ సేమ్ దీనిలాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ట్యాంకర్ ఫిట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డంపర్ ట్రక్. ఇది మనం ఎక్కువ కాంక్రీటు, ఇసుక అన్నీ తేవడానికి లారీ లాగానే ఉంటుంది, కానీ ఇది డంపింగ్ చేస్తుంది. ఆటోమేటిక్ డంపర్ ఉంటుంది, ఇది ఆటోమేటిక్గా డంపింగ్ చేస్తుంది, డంపర్ ట్రక్. సో ప్లాట్ఫామ్ టైప్ ట్రక్.
సో ఇది మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. దీని మీద ఏ వస్తువునైనా పెట్టుకొని మనం తీసుకెళ్ళొచ్చు. ఇది పెద్దగా ఉంటుంది, లార్జ్ ఇన్ సైజ్ ఉంటుంది. సో దీన్ని ప్లాట్ఫామ్ టైప్ ట్రక్ అంటాం. సో హియర్ వీ హ్యావ్ కార్, పంజాబ్ ట్రక్ with half body, tanker truck, dumper truck, platform type truck. So seventh one is jeep. So jeep body everyone is use, similar to car only, but some are having open, some are having closed one. Next, bus body is also everybody knows. So tractor, next one. So this is the tractor, only one person can sit, but it is attached to the trolley or any other attachments according to requirements. Next, delivery van for goods, small goods, internal we can use this delivery vans. Next, pickup van. So pickup van lo endante 2 or 3 members can sit inside, and so outside we can keep some material, then we can pick up the persons and material also. That is the pickup van. Next, military trucks are heavy in construction. హైట్, వీల్ బేస్ హైట్ అన్నీ ఎక్కువ ఉంటాయి, దీనికి పెద్దగా ఉంటుంది. ఇది మిలిటరీ ట్రక్. సో మొత్తం 12 నేమ్స్ ఉన్నాయి మనకు. వన్స్ అగైన్, డిఫరెంట్ బాడీస్ ఇన్ ఆటోమొబైల్ ఇస్ వన్ ఈజ్ ద కార్, పంజాబ్ ట్రక్ విత్ హాఫ్ బాడీ, ట్యాంకర్, డంపర్ ట్రక్, ప్లాట్ఫామ్ టైప్ ట్రక్. నెక్స్ట్ జీప్, బస్, ట్రాక్టర్, డెలివరీ వ్యాన్, పికప్ వ్యాన్ అండ్ మిలిటరీ వ్యాన్. So these are the types of automobile bodies. Only some of bodies. We have many types of bodies are there. This is the automobile chassis and body chapter is completed.